ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన నేటి వాగ్దానము. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనము. సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నారు కదా, మీ పగవారిని ప్రేమతో చూడండి, మీరంటే ద్వేషమున్న వారికి మేలు చేయండి, మిమ్ములను శపించే వారిని దీవించండి, దూషణతో మీ పట్ల వ్యవహరించే వారి కోసం ప్రార్థించండి. మిమ్ములను ఒక చెంపపై కొట్టేవాడికి రెండో చెంప కూడా త్రిప్పండి. మీ పై చొక్కాను తీసుకుపోబోయేవాడిని మీ అంగీను కూడా తీసుకుపోబోయినా ఆటంకపరచకండి. మిమ్మల్ని అడిగిన ప్రతి ఒక్కరికి ఇవ్వండి. మీ సొత్తు తీసుకుపోయిన వ్యక్తిని చూచి దాన్ని ఇవ్వమని అడగకండి. మనుష్యులు మీకు ఎలా చేయాలని కోరుతారో మీరు అలాగే వారికి చేయండి. మీ పరమ తండ్రి జాలి చూపేవాడై ఉన్నట్లే మీరు జాలి చూపేవారై ఉండండి. ఒకరి మీద ఒకరు కరుణభావంతో దయచూపుతూ ఉండండి. క్రీస్తులో దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారమే మీరు ఒకరినొకరు క్షమిస్తూ ఉండండి. కరుణ చూపని వ్యక్తికి కరుణ లేకుండా తీర్పు జరుగుతుంది. కరుణ తీర్పు మీద గెలుపొంది అతిశయిస్తుంది. మంచికి ప్రతిగా కీడు చేయడం సైతాను గుణం. కీడుకు ప్రతిగా మేలు చేయడం దేవుని లక్షణం. క్రైస్తవులకు తగిన ప్రవర్తన ఇదే. అనుగ్రహింపబడిన ఈ వాగ్దానము నిమిత్తము అందరము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీవిచ్చిన ఈ వాగ్దానమును బట్టి నీకు వేలాది స్తోత్రములు, వందనములు. మేలుకు ప్రతిగా కీడు చేయవద్దని నీ వాగ్దానములో మీరు సెలవిస్తున్నారు. అట్లు కీడు చేసిన ఎడల వారికి కూడా కీడే పొందుతారని మీరు మరి నాయన వెల్లడి చేస్తున్న విధానమును బట్టి వందనములు. మా ప్రభువా, ఈ మానవ రూపంలో ఉన్న మేము తండ్రి, మాకు కలిగే ఆలోచనలను బట్టి మేము ప్రవర్తించకుండా మా ప్రభువా, నీ పరలోకమందున్న జ్ఞానముతో మేము మెలుగుటకు సహాయం దయచేయండి. నీ ఆత్మీయ జ్ఞానమును ఎల్లవేళలా మా మదినందుంచి దాని ద్వారా మేము మా ప్రవర్తనను సరిచేసుకుని మా యందు కీడు చేసేవారిని కూడా క్షమించగలిగే మంచి గుణమును మాకు దయచేయండి. మాలో ఓర్పు, సహనము, ప్రేమను పెంపొందింపచేయండి. మా ప్రభువా, మేము చేస్తున్న ప్రతి పనిలోనూ ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ వాటి యందు మేము తండ్రి బలహీనలమైపోకుండా నీ యొక్క ప్రార్థనా బలముతో, నీ ఆత్మీయ శక్తితో మేము అట్టి పరిస్థితులను ఎదుర్కొనగలిగే మంచి స్వభావాన్ని మాకు దయచేయండి. మా ప్రభువా, మా ఎడల కీడు చేసిన వారిని తండ్రి క్షమించగలిగే మంచి కరుణా స్వభావాన్ని మాకు దయచేయండి. మీరు కలిగిన కరుణను మీ బిడ్డలుగా మేము కలిగి ఇతరుల ఎడల మేము ప్రేమతో, అభిమానంతో మెలగగలిగే మంచి గుణాన్ని మాకు దయచేయండి. సుగుణ సంపన్నుడు అయిన నీవు నీ యొక్క సుగుణాలను మాకు దయచేయమని అడుగుతున్నాం. మా ప్రభువా, ఈ వాక్యము ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ యొక్క కరుణ, జాలి, దయతో నింపి ఇతరుల ఎడల మేము అదే జాలిని, దయను, కరుణను చూపించగలిగే మంచి మనస్సును మా అందరికీ దయచేయమని, ఈ లోకానికి ప్రేమ పంచేవారముగా మమ్మల్ని ఉంచమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు వారి దివ్యనామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.